స్తుతి శతకంలోని 22వ శ్లోకం ప్రతిపదార్థము భావము. భ్రమరిత సరిత్కూలే నీలోత్పల ప్రభయా భయానత జనతమ ఖండీ తుండీరసీని విజృంభతే అచల తపసామేకః పాకః ప్రసూన శరాసన ప్రతిభట మనోహారీ నారీకులైక శిఖామణిః. నారీకులైక శిఖామణి, నారీకుల ఏక శిఖామణి. శిఖామణి అంటే తలలో ఆడవాళ్ళు ధరించే కొన్ని ఆభరణాలు, చూడామణి అలాంటిదన్నమాట. అటువంటి తలలో ధరించడం అంటే ఏమిటి? తల అన్నిటికన్నా పైన ఉండే అంగం. ఈ పైన పెట్టుకున్నవి ఏమైనా బాగా కనపడతాయి. అది నారీకుల ఏక శిఖామణి అంటే ఒక స్త్రీ జన ఆ స్త్రీ జాతికే శిరోభూషణం లాంటిది ఆవిడ అని ఇందులో చెప్తున్నారు. ఇందులో ఆవిడ ఎవరికి లభించింది? ఏ తపస్సు చేసిన వాడికి లభించింది? ఎందుకు లభించింది? అవి ఇందులో చెప్తున్నారు. అచల తపసాం, హిమవంతుని అచల అంటే కదలని, అంటే ఒక కొండ. అచల తపసాం, హిమవంతుని తపస్సులకు ఏకః ముఖ్యమైన ఒకానొక పాకః, పాకం అంటే పరిపాకం పండి, ఆయన చేసిన తపస్సులన్నీ కూడా పండి తర్వాత ప్రసూన శరాసన ప్రతిభట మనోహారి. ఈ ప్రసూన శరాసనుడు ఎవరు? ప్రసూన అంటే పుష్పములు, శరములుగా కలిగిన వాడెవడు? ప్రసూన శరాసనుడు అంటే మన్మథుడు. ప్రతిభట అంటే ఎనిమి, మన్మధుడి యొక్క ఎనిమి ఎవరు? శివుడు, ఈశ్వరుడికి మనోహారి. ఇది కూడా అమ్మవారికి ఒక అడ్జెక్టివ్ అన్నమాట. ఆయన ఎవరైతే మన్మధుడిని జయించిన వాడున్నాడో ఆయన మనస్సును జయించింది ఆవిడ. మనోహారి ఆవిడ నారీకులైక శిఖామణి, స్త్రీ జాతికే శిరోభూషణం వంటిది ఆవిడ. నీలోత్పల ప్రభయా, ఆవిడ శరీర కాంతి ఎలా ఉందిట? నీల ఉత్పల అంటే నల్లటి కలువల కాంతితో, ప్రభయ అంటే ఆ కాంతితోటి. ఆభయ, ఇక్కడ ప్రభయ భయానత అని ఒక అర్థం అన్న 2-3 రకాలు చెప్పుకోవచ్చు ఇక్కడ. ప్రభయ అభయ, ఆ నీలోత్పల ప్రభయ అభయ అని చెప్పుకోవచ్చు. అభయ అంటే అభయం ఇచ్చే, నీలోత్పల ప్రభయ ఆభయ, ఆభయ అంటే కూడా వెలుగు, ఆభ అటువంటి వెలుగులతో. తర్వాత భయానత అని చెప్పుకుంటే భయంతో నమస్కరించు అని, ఇలా 3 రకాలుగా అర్థం చెప్పుకునేటట్టుగా రాశారు ఇది. నీలోత్పల ప్రభయ ఆభయ, నీలోత్పల ప్రభయ భయ భయానత, నీలోత్పల ప్రభయ అభయ, 3 రకాలుగా కూడా. ఇప్పుడు మనం భయానత అర్థంతో చెప్పుకుందాం. భయానత జన తమఃఖండి అంటే సాధారణంగా మనిషికి భయం అనేది పుట్టుకతో మొదలైపోతుంది. ఆ భయం అదే ఒక మృత్యు లాంటిది. ఎప్పుడు మనకి చాలా భయం వేస్తుందో అప్పుడు అది ఒక మృత్యువు లాంటిది. అటువంటి ఆ భయంతో, అప్పుడే మనకు భయం ఉన్నప్పుడే దైవభక్తి చింతన వస్తాయి. అది లేకపోతే నా అంతటి వాడు లేడు కదా, నాకున్నంత ఈగో ఇంకెవరికీ ఉండదు. అటువంటి నేను సంపాదించాను, నేను చేసుకున్నాను, నేను చేసుకోగలను, నా వల్ల ఉంది, నేనే చేయగలను అని అటువంటి ఒక ఆ దీనిలోకి వెళ్ళిపోతాడు మనిషి. అక్కడ భయానత జన తమఃఖండి,
ఈ భయంతో నమస్కరిస్తున్న జన తమః ఖండి. ఆ జనుల యొక్క తమః అంటే అజ్ఞానము, చీకటి, ఖండి పోగొట్టగలిగినది. భయముతో నమస్కరించు వారి అజ్ఞానమును ఖండించునదై. తర్వాత భ్రమరిత సరిపూలే. భ్రమరములు అంటే బీస్, తుమ్మెదలు. సరిపూలే, అక్కడ కంపా నది ఉంది కదా కంచిలో. ఆ కంపా నది నిండా భ్రమరిత సరిపూలే, తుమ్మెదలతో నిండిన నది ఒడ్డున చుట్టుముట్టిన కంపా నదీ తీరము గల. ఆవిడ నల్లటి రంగు, కాంతి. ఇక్కడ ప్రభయా, నీలోత్పల ఆ ప్రభయా ఉంది కదా. ఈ నీలోత్పల ప్రభయాకి ఎంత అర్థం చెప్పారంటే, ఆ నల్లటి శరీర కాంతి ఆ కాంచీ నగరం అంతా పరుచుకుని ఆ కంపా నది కూడా నల్లగా అయిపోయిందిట. ఆ నల్లగా ఉన్న ఆ నది ఎలా ఉందిట, దాని లోపల ఆ నల్లటి కలువులన్నీ విచ్చుకుని, అంటే వెలుగులు కదా అవి, కాంతి. అమ్మవారి ఇది మామూలు నలుపు కాదది, కాంతితో నిండిన ఒక నలుపు. ఆ నలుపు కాంతి ఎలా ఉందిట, కంపా నది అంతా పూర్తిగా నల్లటి కలువలు విచ్చుకుని అంత అందంగా ఉన్నట్టుగా కనబడుతోందిట అది. అలా కనబడుతున్న ఆ నది నిండా భ్రమరిత, ఈ భ్రమరాలు చుట్టుముట్టేశాయి. అవన్నీ పువ్వులు అనుకుని వాటి నిండా ఆ నది మీదంతా నల్లటి భ్రమరాలు కప్పేసి ఉన్నట్టుగా, అలా ఆ భ్రమరిత సరిపూలే, ఆ అవన్నీ బాగా ఆ భ్రమరాలు వచ్చేసాయట. ఎందుకు వస్తాయి భ్రమరాలు? ఆ పువ్వులో ఉన్న మాధుర్యాన్ని తీసుకోవడానికి వస్తాయి. అట్లా ఆ భ్రమరాలన్నీ చుట్టుముట్టేశాయట. అక్కడ ఆవిడ తుండీరసీంని విజృంభతే. తుండీర మండలం అంటే కంచి నుంచి తిరుపతి దాకా ఉన్న ఆ భాగాన్ని తుండీర మండలం అంటారట. ఆ తుండీర మండలం తమిళ్లో తొండై మండలం అంటారు. అక్కడ తుండీర రాజు అని ఆయన పరిపాలించిన క్షేత్రం కాబట్టి ఆ చక్రవర్తి పరిపాలించాడు. అందుకని అదంతా తుండీర మండలం అని పేరు. ఆ తుండీర మండలం అంతా కూడా ఆ ఆ ప్రభ విజృంభించేసిందిట. ఆభయ అన్నారు. రెండు రకాలుగా, రెండు అర్థాలుగా తీసుకుంటే అభయ అంటే అంత వెలుగులు, విపరీతమైన వెలుగులు అన్నమాట. అటువంటి ఆ వెలుగుల కాంతితోటి పూర్తిగా నిండిపోయి ఉంది కాంచీ క్షేత్రం అన్నమాట. అచల తపసాం ఏకః పాకః. ఇవిడెవరు? అచల తపసాం. ఆ అచలం అంటే మన హిమవంతుడు చేసిన తపసాం, తపస్సులకి ఏకః పాకః అంటే అవి ఆ తపస్సంతా పండితే, అదంతా పోగు చేస్తే ఒక పంటగా, ఒక పండుగ అమ్మవారు ఆయనకి ఫలంగా ప్రసాదింపబడింది. ఆవిడ ఆయనకి జన్మించింది కాబట్టి అచల తపసాం ఏకః పాకః. ఆవిడ ప్రసూన శరాసన ప్రతిభట మనోహారి. ప్రసూన శరాసనుడి యొక్క శత్రువు ఎవరున్నారో ఆయన యొక్క మనోహారిగా ఆవిడ అన్ని అమ్మవారికి ఉన్న అడ్జెక్టివ్సే చెప్పారు. నారీకుల ఏక శిఖామణి, శ్రీజాతికే ఒక శిరోభూషణంగా ఆవిడ, శిరోమణిగా ఆవిడ వర్ధిల్లుతున్నది. ఈ కాంచి తుండీర మండలాన్నంతటినీ కూడా ఆవిడ పాలిస్తోంది, ఆవిడ ఏలుతున్నది అని చెప్తున్నారు. ఈ కాంచీ నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా నల్లగా అయిపోయారట. అమ్మవారిని చూసి 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 అమ్మవారి రంగు కూడా వాళ్ళకు కూడా ఆ రంగు వచ్చేసింది. అలా
అటువంటి ఆ రంగులో రంగు కలిసిపోయారనమాట వాళ్ళు కూడా. వాళ్ళకి సాధారణంగా మానవులకి ఏమిటి ఏదైనా భయం అనేది పక్కనే ఉంటుంది ఎప్పుడు. ఏదైనా సరే ఏదైనా వచ్చిందంటే ముందర భయం వేస్తుంది కదా. అటువంటి వాళ్ళకి భయం కలిగినప్పుడల్లా ఒక్కసారి అమ్మవారిని తలుచుకుని నత వాళ్ళు నమస్కరిస్తూ ఉంటారు అమ్మవారిని. అది కూడా ఎంత గొప్ప జ్ఞానం. భయం వేసినప్పుడు దైవాన్ని తలుచుకుని దండం పెట్టుకోవాలి, నమస్కరించాలనే బుద్ధి కలగడం కూడా చాలా గొప్ప విషయమే. ఆ బుద్ధి అప్పుడు పనిచేయాలి. నాకు దైవ అనుగ్రహం ఉంటుందిలే అనే ఒక ధైర్యం లోపల నుంచి వస్తే తప్ప అది చేయలేరు. అలా ఆ భయానక జన తమ కండి ఆవిడ అప్పుడు ఆ భయం ఎందుతో దేంతో వస్తుంది? అజ్ఞానంతో వస్తుంది భయం. లేదులే నాదేం కాదు, ఇది ఏదైనా సరే ఇది ఏది జరిగినా నాకు మంచిదే అనే ఒక ధైర్యం ఎప్పుడు వస్తుందంటే పూర్తిగా నిండుగా దైవం పట్ల ఒక నమ్మకము ధైర్యం ఉన్నప్పుడు పర్వాలే ఏది జరిగినా మంచిదే అవుతుంది అనే ఒక ధైర్యం లోపల నుంచి చెప్తూ ఉంటుంది. అది ఆ నమ్మకం ఉన్న వాళ్ళకి వాళ్ళే మళ్ళీ ఒకసారి అలా ఏదైనా లోపల అనిపించినా సాధారణంగా ఉండే మానవులకి అంత పూర్తి నిశ్చలత ఉండదు కదా. అందుకని వాళ్ళకి కొంచెం భయం అనిపించినా పర్వాలేదులే అమ్మవారు ఉంది కదా అని ఒక నమస్కారం చేసుకుంటే ఆ వాళ్ళకి వెంటనే తన కటాక్షాన్ని ప్రసరింపజేసి వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి ధైర్యాన్ని కలిగిస్తుందిట. ఇప్పుడు నలుపు నలుపుని భయం అంటే అజ్ఞానం అంటే అజ్ఞానతమః అంటే చీకటి. మళ్ళా అమ్మవారి రంగు కూడా నలుపే. కాంచీ నగరం అంతా నిండి ఉన్నదంతా నలుపే. అక్కడ భ్రమరిత సరిత్కులే అన్నారు, అదంతా కూడా నలుపే. ఈ నలుపు ఆ నలుపుని ఎలా పడుతుంది? నలుపు నలుపుని పోగొట్టగలదా? అంటే మామూలుగా లోక రీతి అయితే అవ్వదు. కానీ ఇది లోకరీతి కాదు కదా. అమ్మవారి అనుగ్రహం వేరు, ఆవిడ శక్తి వేరు. కాబట్టి ఆవిడ కటాక్షం, నల్లటి కటాక్షం ముల్లుని ముల్లుతో తీయచ్చు అన్నట్టు మనలో ఉన్న అజ్ఞానాన్ని ఆవిడ ఆ కటాక్షం, నల్లని కరుణా కటాక్షము మనలో ఉన్న అజ్ఞాన తమాన్ని పూర్తిగా పోగొట్టగలదు. ఇది అమ్మవారి మహిమ. కాబట్టి ఇందులో ఒక మహిమగా అమ్మవారి ఆ నలుపుని వర్ణన చేస్తున్నారు. మామూలుగా అయితే జరిగేవి కాదు ఇవి. ఆవిడ కాబట్టి, అమ్మవారు కాబట్టి ఆవిడ వద్ద నెగెటివ్ అనేది లేదు. ఇది మనకి ఇక్కడ ఇంప్లైడ్ మీనింగ్. ఆ నలుపు కూడా మనకి పాజిటివే. ఆ నలుపు కూడా అమ్మవారి యొక్క ఆవిడ కేశపాశం కాని ధునోతు ధ్వాంతం నః చెప్పుకున్నప్పుడు అందులో కూడా ఆవిడ యొక్క కేశపాశాలే మనలో ఉన్న చీకటిని పోగొడతాయని చెప్పుకున్నారు. అలాగే నల్లని కరుణా కటాక్షం కూడా మనలో ఉన్న చీకటి అజ్ఞానతమాన్ని పోగొడుతుంది అని చెప్తున్నారు. నల్లని కలువలని భ్రమించి భ్రమరాలు ఆ నది నిండా వాలాయి అని చెప్తున్నారు. అంటే జీవి కూడా ఎప్పుడూ ప్రతిదానికి ఒక ఆశ ఉంటుంది. ఆశతోనే జీవితం సాగిస్తూ ఉంటాడు. అమ్మవారి పట్ల ఆ శక్తి పట్ల ఆకర్షణ రావాలన్నా కూడా జీవికి ఒక ఆశ కావాలి. ఏదో ఒకటి నాకు ఇది జరగాలి అని ఒక ఏవో కోరికలు ఉంటాయి. ఈ కోరికలు తీరేందుకు ఆ ఆశతోనే ఎలాగైతే అవంతా నల్ల కలువలు ఉన్నాయని భ్రమరాలు భ్రమరితం చేసేదాన్ని అంత ఆ నదిని, అలాగే జీవి కూడా నాకు ఇక్కడ నేను నమ్ముకుంటే ఈ శక్తి వలన నాకు ఈ రకమైన అనుగ్రహం కలుగుతుంది అనే ఒక ఆశతోనే అక్కడికి ఆ జీవి చేరతాడు. అటువంటి ఆశ కూడా తప్పులేదు. దాని నుంచే మనం ఎదగగలుగుతాం. ముందర ఆశ పడేది కూడా అట్లా నువ్వు ఒక పువ్వుకి వెళ్ళి ఎలాగైతే భ్రమరం
పువ్వు దగ్గరికి వెళ్తోందో తేనెను తీసుకుంటుందో, అలాగే జీవి కూడా అటువంటి శక్తి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న శక్తి తీసుకుని తనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకోగలిగిన ఒక ఆ మార్గం ఇందులో చూపిస్తున్నారు. తర్వాత 3 చెప్పారు. ప్రతిభట మనోహారి. ఎవరికి? ప్రసూన శరాసన ప్రతిభట మనోహారి అని 3 చెప్పేశారు అందులో. ప్రసూన శరాసనుడు అంటే మన్మధుడు, ప్రతిభటుడు అంటే ఈశ్వరుడు, ఆయన మనోహారి అంటే అమ్మవారు. సమయాచారంలో మనకేమేమి ఉంటాయి? కాది విద్య అంటే మన్మధుడు, తర్వాత అమ్మవారు, అయ్యవారు. కాబట్టి సమయాచారము శ్రీ విద్య. ఇందులో ఆ 3 చూపించేశారు. ఆ పేరులో నేను ఎప్పుడు చెప్పినట్టు అమ్మవారిని ఏ రకంగా సంబోధన చేస్తున్నారో, సంబోధన నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏదో ఉంటుంది. అలాగే అచల తపసాం ఏకః పాకః. ఎవరైనా ఏ సాధకుడైనా అచల తపసాం ఒక గురికి మనము గురి పెట్టుకున్నప్పుడు ఆ గురి నుంచి పక్కకి జరగకూడదు. గురి మీదే దృష్టి ఉండాలి. ఆ గురి నుంచి పక్కకి జరిగాము. ఇప్పుడు ఎవరో చెప్తారు ఫలానా చోట అక్కడికి వెళ్తే మనకేదో బాగుంటుంది. 2 రోజులు వెళ్ళి మూడో రోజుకి నాకేమి రిజల్ట్ రాలేదని మానేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగా ఒక గురి నుంచి ఎప్పుడూ కదిలిపోతూ ఉంటే అసలు గురి, లక్ష్యము ఏర్పడవు. అసలు లక్ష్యం మీద శ్రద్ధ ఏర్పడదు. కాబట్టి ఇవి ఒక లక్ష్య సాధనకి కావాల్సింది ఏమిటి? అచల తపస్సు. కదలకుండా చేయగలిగిన ఒక తపస్సు. నేను చేస్తున్నాను, నేను నేర్చుకుంటున్నాను, ఏ శ్లోకం ఏదో నేర్చుకుంటున్నాను. మనం ఇది మొదలుపెట్టింది 500 చేయగలిగితే ఇది అచల తపస్సు. 100కి మారిపోయి 10కి మానేసి ఇలా చేస్తే దానివల్ల మనకి ఏ రకమైన ఆ ఫలం లభించదు. మనం తెలుసుకోవాలనుకున్న జ్ఞానం గాని, అనుకున్న ఫలితం గాని ఏమి మనం పొందలేము. లక్ష్యం మించి మళ్ళీపోకూడదు. లక్ష్యం పట్ల ఏకాగ్రత, ఆ అచల తపస్సు ఇవి 2 కూడా చాలా ముఖ్యం. అటువంటి తపస్సు చేసినప్పుడు మాత్రమే హిమవంతుడికి అమ్మవారంత శక్తి జనించింది. మామూలుగా సాధిస్తే ఎవరికైనా అలా జన్మిస్తుందా? అటువంటి శక్తి వస్తుందా? ఆ శక్తి జన్మించిందంటే మీరు విడిగా తత్వంలోకి వెళ్ళి అర్థం చేసుకుంటే అటువంటి శక్తి పొందాలంటే ఏ సాధకుడైనా అటువంటి అచల తపస్సు ఏకాపాకః అంటే అటువంటి పరిపాకం పొందగలిగిన వాడు మాత్రమే ఆ శక్తిని పొందడానికి అర్హుడు. అటువంటి అర్హత పొందాలంటే ఆ లక్ష్యం పట్ల ఏకాగ్రత, చిత్తశుద్ధి, అన్నీ త్రికరణ శుద్ధి ఇవన్నీ ఉండాలి. మనం చేసే పని పట్ల ఒక నమ్మకం. ఇటువంటి ఒక నమ్మకం కలిగిన వాడికి అమ్మవారు జన్మిస్తుంది అంటే ఆవిడ పుడుతుందని కాదు, లోపల నుంచి జ్ఞాన ఉదయం అవుతుంది. అటువంటి జ్ఞానోదయం అయినప్పుడు అదే అమ్మవారు జన్మించడం, మన హృదయంలో అమ్మవారి శక్తి పుట్టడం. ఆ శక్తి మనలో పుడితే మనమే అమ్మవారు అయిపోగలుగుతాం. అటువంటి ఆ తపస్సు పండించుకోవడానికి ఏం చేయాలి? ఎటువంటి ఏకాగ్రత అవసరం? ఆ సాధన ఇవి చెప్తూ ఆ శివాశక్తి, మన్మథ ఈ ముగ్గురి యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ మూడిటి వల్ల సమయాచారాన్ని మళ్ళీ మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారు. కాబట్టి అటువంటి అమ్మవారి మహిమ, లోకోత్తరమైన అమ్మవారి మహిమ చూడాలి అంటే అటువంటి గట్టి స్థిర నిశ్చయంతో, ఏకాగ్రతతో సాధన తపస్సు అవసరం అని చెప్తున్నారు. అటువంటి సాధన చేస్తే మనలో ఉన్న జ్ఞానం, ఆ చీకటి, అవిద్య అవన్నీ పోయి ఆ శ్రీ విద్యలోకి, ఆ సమయాచార పరాయణత్వంలోకి సాధకుడు తేలికగా అడుగు పెట్టగలుగుతాడు. అమ్మవారు వాళ్ళ కాంచీ నగరం అంటే వాళ్ళ హృదయ కాంచిలోకి వచ్చేస్తుంది అమ్మవారు. అది
ఈ శ్లోకంలో మనకి చెప్పారు. భ్రమరిత సరిత్కూలే నీలోత్పల ప్రభయా భయానత జనతమ ఖండీ తుండీరసి విజృంభతే అచల తపసామేక పాకః ప్రసూన శరాసన ప్రతిభట మనోహారి నారీ కులైక శిఖామణి.